ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపైన మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు. 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ రోజు జరగబోతున్న ఏపీ కేబినెట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య ఈ రోజు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశాలను ఈ రోజు మంత్రివర్గంలో చర్చిస్తారు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. వాటిని అమలు చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించేటువంటి ప్రక్రియ కొనసాగబోతోంది. ముఖ్యంగా మద్యం విధానానికి సంబంధించి ఇప్పటికే ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తయింది. దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారైనవి. దేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి మద్యం విధానం ఏ విధంగా ఉంది, అక్కడ మద్యం అందుబాటులో ఉండే విధానం కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ధరలు కానీ, ఎలాంటి బ్రాండ్ని అందుబాటులో తీసుకొస్తున్నారనేటటువంటి అంశానికి సంబంధించి ప్రత్యేక బృందం దాదాపు కొద్ది రోజుల పాటు దీనిపైన మొత్తం 6 రాష్ట్రాలు అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికని ముఖ్యమంత్రికి సమర్పించినటువంటి నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపైన అనేక దఫాలుగా సమావేశమైంది. కొత్త మద్యం విధానాన్ని అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా ఏపీ మంత్రివర్గ సమావేశంలో కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అంశాన్ని ఈ రోజు ఆమోదిస్తారు. అక్టోబర్ 5 నుంచి 7వ తారీఖు మధ్యలోనే కొత్త ఎక్సైజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ఈరోజు ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలియబోతోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపులన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ పరంలో ప్రభుత్వమే నిర్వహించేటటువంటి నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో దాన్ని అంతా కూడా మార్చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోనే 2 విడతలుగా రాష్ట్రంలో మద్య విధానాన్ని అమలు చేయబోతున్నారు. 3,398 మద్యం షాపుల్ని లాటరీ విధానం ద్వారా అమలు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు దాంట్లో 10% మద్యం షాపులు కూడా గీత కార్మికులు కేటాయించాలనేటువంటి నిబంధన కూడా ఉంది. దీనితో పాటు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి మద్యం ప్రియులకి అందుబాటులో తేవాలనేటటువంటి లక్ష్యంతో కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా టూరిస్ట్ ప్లేసుల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే మద్యం అందుబాటులో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా పూర్తి స్థాయిలో నిబంధనలన్నీ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం దీని ఏకగ్రీవంగా ఆమోదం తెలియబోతోంది. దీనితో పాటు రేపటి నుంచి కూడా అన్న క్యాంటీన్లు మరొక 75 అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు. మొత్తం గత నెల రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో మరొక 75 క్యాంటీన్లు రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నార్థులకి మొత్తం కాకలు తీర్చడం కోసం అందుబాటులో తీసుకొచ్చేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలబోతున్నారు. దీనితో పాటు ముఖ్యంగా ఇటీవల సంభవించినటువంటి బుడమేరు వరద ఏదైతే ఉందో వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులను ఆదుకోవటం, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశంలో కూలంకషంగా దీని మీద చర్చించబోతున్నారు. నిన్నే మొత్తం మీద రైతులకు కానీ అటు బుడమేరు ప్రాంతంలో ఉన్న బాధితులకు కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తాం, ప్రభుత్వం ఏ విధంగా అండదండగా ఉండబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరికి రాబోయే రోజుల్లో ఎలాంటి విధానాలు అమలు చేయాలి, వరదలు వచ్చినప్పుడు కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ప్రజలను ఆదుకునే విషయంలో ఈసారి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉండి రేత్రనక పగలనక అందరికీ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రివర్గం ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలిపే ప్రక్రియ కూడా ఈరోజు ఏపీ మంత్రివర్గంలో జరిగేటటువంటి అవకాశం ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.